నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఓయూను ఆక్స్ఫర్డ్ తరహాలో తీర్చిదిద్దుకున్నామన్న సీఎం. డిసెంబర్లో బందోబస్తు లేకుండా మీటింగ్ పెడతానని స్పష్టీకరణ. కాంగ్రెస్ ఒత్తిడితోనే రాష్ట్రానికి యూరియా సరఫరా. కేంద్ర వైఫల్యం వల్లే రైతులకు కష్టాలన్న మంత్రి తుమ్మల. ప్రజలను మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారన్న కేటీఆర్. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు. రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్ ఫిజీ నిర్ణయం. ఇరు దేశాల మధ్య కుదిరిన 7 ఒప్పందాలు. జైలు నుంచి ప్రభుత్వాల్ని నడిపే పరిస్థితి దేశంలో రాకూడదన్న అమిత్ షా. ప్రధాని జైలుకెళ్లినా రాజీనామా చేయాల్సిందేనని వ్యాఖ్య. ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోని మేటి యూనివర్సిటీలకు దిద్దుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమన్న రేవంత్ రెడ్డి ఈ ఏడాది విద్య కోసం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఉస్మానియా వర్సిటీ వేదికగా స్పష్టం చేశారు. ఎలాంటి పోలీసు బందోబస్తులు లేకుండా డిసెంబర్లో వర్సిటీకి వచ్చి నిధులు జీవోలు ఇస్తానని ప్రకటించారు. ఉస్మానియా వర్సిటీలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 90 కోట్లతో నిర్మించిన భవనాలను ప్రారంభించారు. డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్, 2 బాలికల వసతి గృహాలకు శంకుస్థాపన చేశారు. దుందుభి, భీమా పేర్లతో 2 బాయ్స్ హాస్టళ్లను ప్రారంభించారు. 20 ఏళ్లలో ఓయూకు సీఎం హోదాలో వచ్చి ప్రసంగించిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారు. ఓయూ కావాల్సిన నిధులపైన ఇచ్చేందుకు సిద్ధమున్న ముఖ్యమంత్రి డిసెంబర్ ఆర్ట్స్ కాలేజీ వద్ద మళ్లీ సభ పెడతామని స్పష్టం చేశారు. ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఏం పైశాచికానందం ఇది, ఏం శునకానందం. సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప, ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప? మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్ని మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. లేని ఏనుగులను, లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు. ఎంతకాలం అడ్డుకుంటారు? ఏది ఇష్టం లేదు వాళ్లకు. ఏదన్నా మనం వచ్చినాక చేస్తా అన్నది ఏదన్నా ఇది మంచిగా ఉంది, ఇది బాగుంది అన్నారా? తెలంగాణ సమాజాన్ని కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి, చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. ఆ చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది. మీ సోదరుడిగా, మీ వాడిగానే మాటిస్తున్నా. కాంగ్రెస్ హామీ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు చేసి తీరుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డుకుంటున్నాయని మహేష్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై అనుమానాలుంటే చర్చించేందుకు సిద్ధమని, ఆ విషయంలో ముందుకు రావాలంటూ బీజేపీ ఎంపీలకు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. కరీంనగర్లో ఓ ఇంట్లో 40 ఓట్లు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయన్న మహేష్ కుమార్, ఓట్ల చోరీ జరిగిందని చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని తెలిపారు. బీజేపీ ఎంపీలు సహకరిస్తే 42% రిజర్వేషన్ బిల్లు ఒక రోజుల చట్టం అవుతుంది. కానిపోయిన నెపాలు పెట్టి 42% రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంటా ఉన్నారు. ఇది భవిష్యత్ బీసీ తరాలకు విఘాతం కలుగుతా ఉంది, అన్యాయం జరుగుతా ఉంది. దాని కారకులు బండి సంజయ్, అరవింద్, ఈటల, లక్ష్మణ్ అనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ చిత్తశుద్ధితో సంక్షేమం అభివృద్ధిస్తే అబద్దాలు చెప్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. సోషల్ మీడియాలో రోజు అబద్దాలు ప్రచారం చేస్తా ఉన్నారు.
42% బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మతపరమైన రిజర్వేషన్లకి వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ మెదడు చోరీ అయింది తప్ప దేశంలో ఎక్కడా ఓట్ల చోరీ జరగలేదని తెలిపారు. రాష్ట్రంలో ఓట్ల చోరీకి పాల్పడితే కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ సీట్లు ఎలా గెలిచిందో మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూరియా కొరత లేకున్నా కాంగ్రెస్ నాయకులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రామచంద్రరావు ఆరోపించారు. నిజామాబాద్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు బీసీలకు ఏది ఉన్నాయో అది బీసీలకే చెందాలి, అందులో వేరే మతానికి వచ్చే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నాం, మేము మతం ఆధారమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పేసి. మతం ఆధారమైన రిజర్వేషన్కు వ్యతిరేకంగా చెప్పినప్పుడు కూడా ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు 10% రిజర్వేషన్ తగ్గిస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి మోదీ స్నేహం కారణంగా రాహుల్ గాంధీకి ఎప్పుడో గట్టి దెబ్బే పడుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. 20 నెలల్లో చేసిన కాంగ్రెస్ చేసిన మోసానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పకపోతే వాళ్ల మోసాన్ని పట్టించుకోనట్లు అవుతుందని అన్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం సినిమా వాళ్లతో మీటింగులు పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో 6 గ్యారెంటీలకు పాతరేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, అక్కడ వాళ్ళేమో విభజన హామీలన్నిటికీ పాతరేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి రక్షణగా, రేవంత్ రెడ్డికి సహాయంగా, రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పును వాళ్ళే కవర్ చేస్తూ కాపాడుతూ ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచంలాగా నిలబడ్డదే ఈ బీజేపీ ఎంపీలు, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ. ఒకరినొకరు కాపాడుకుంటారు. ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే ఆయన ఇక్కడ బీజేపీ ఎంపీకి వర్కిస్తాడు. మొత్తానికి ఇద్దరు అలైబలై చేసుకొని ఆటలు అరటిపండు మాత్రం రాహుల్ గాంధీ. ఎప్పుడో దెబ్బ పడుతుంది రాహుల్ గాంధీకి, తెలియకుండానే పడుతుంది అది కూడా పాపం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈయన నా మనిషి అనుకుంటాడు, మోడీ గారేమో ఈయన నా మనిషి అనుకుంటాడు. ఎన్నికల ముందు హామీల జాతర, అబద్ధాల జాతర, డిక్లరేషన్ల జాతర. ఎన్నిక అయిపోయిన ఇంకేమున్నది ఇవాళ చెప్పుల జాతర. ఏడ చూసినా చెప్పులుగానే పడుతుంది లైన్లలో. మొత్తం యూరియా కోసం కిలోమీటర్ల లైన్లు. కొత్త సినిమా రిలీజ్ అయితే ఉరుకుతారు చూడు, తలుపులు తెరవంగానే ఒక అట్లు ఉరుకుతారు రైతులు. ఇవాళ ఒక్కొక్క దగ్గర తలుపులు బంద్ పెట్టి ధన్మని తెరిస్తే ఎగవడు ఉరుకుతున్నారు ఒకళ్ళ మీద ఒకరు. అలా కుంటోళ్ళు ఉన్నారు, పాపం నడవరాని వాళ్ళు ఉన్నారు, వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇవాళ మొత్తం అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. ఆలోచించండి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనం ఆదమర్శనం కాబట్టి వచ్చింది. రాష్ట్రానికి వచ్చిన యూరియాని వెంటనే డిమాండ్కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కేంద్రంపై ఒత్తిడితో వారం రోజుల్లో రాష్ట్రానికి 35,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు వివరించారు. ఇతర దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకుని రాష్ట్రాలకు సరఫరా చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణకు కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించడానికి ఎంతవరకైనా పోరాడతామన్న తుమ్మల ఆర్ఎఫ్సిఎల్ నుంచి రావాల్సిన యూరియా కోసం ఇప్పటికే ఆ సంస్థ ఎండీతో మాట్లాడినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే పాత నిల్వలతో కలుపుకొని 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ఉద్యోగులకు శాపంగా మారిన సిపిఎస్ విధానం రద్దు చేయాలని తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తిలక్ రోడ్డులో భీమాభవన్ సిపిఎస్ స్టేట్ నోడల్ ఆఫీస్ ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జీవోఎంఎస్ 29 ఉత్తర్వుల పత్రాలను దహనం చేశారు. వారం రోజుల పాటు జరిగే బ్లాక్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జీవో నంబర్ 28తో ఎంతో మంది ఉద్యోగులు ఆర్థిక, సామాజిక భద్రతలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తమ గోడు విని సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను కొనసాగించాలని కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ 2వ బ్రాంచ్లో 14 కోట్ల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు గోల్మాల్పై ఖాతాదారులు బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు.
బ్యాంకు సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము తాకట్టు పెట్టిన ఆభరణాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. నిరసనకారులతో పోలీసులు మాట్లాడి సర్ది చెప్పారు. ఎంతో ఆశపడి ఇలా పెట్టుకున్నాం. మేము మా పిల్లల వస్తువుల గురించి అన్ని జ్ఞాపకాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఉన్నాయని పెడతా అన్నారు. అవి కూడా చెప్పట్లేదు, పెట్టట్లేదు. మాకు ఏదో సహాయం చేసి మాకు బయటపడేటట్టు చేయండి దయచేసి. 3 నెలలకు ఒకసారి ఆడిట్ అంటున్నారు. మరి 3 నెలలకు ఒకసారి ఆడిట్ జరుగుతున్నప్పుడు గత సంవత్సరం జరుగుతున్నప్పుడు ఎందుకు ఐడెంటిఫై కాలేదు? అంటే ఇందులో మేనేజర్ పాత్ర ఉందా, తర్వాత సిబ్బంది పాత్ర ఉందా? ఎందుకంటే ఒక్కడి వల్ల జరిగే పని అయితే కాదు. బ్యాంకు వాళ్ళు కూడా ఇంతవరకు రెస్పాండ్ అయ్యి బాధ్యతగా ముందుకు వచ్చి సరిగ్గా పోయింది ఇంత, మరి మిగిలిన వాళ్ళ ఇన్ని ఉన్నాయి, మరి ఎవరెవరి ఉన్నాయి అనేటువంటి క్లారిటీ కూడా బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం లేదు. అంటే వాళ్ళ యొక్క వైఫల్యం ఇక్కడ కనబడుతున్నది. అంటే ఇంత ఆందోళన జరుగుతున్నది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి విషయం. ప్రభుత్వ రంగ బ్యాంక్, ఇంత పెద్ద బ్యాంకు అయినప్పటికీ కూడా ఎవరు దీనికి ఇనిషియేటివ్ తీసుకొని ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ఇక్కడ బ్యాంక్ అధికారులు. ఈ గోల్డ్ బాధితుల మందరం వచ్చి ఇక్కడ గత 14 రోజుల నుంచి 40 రోజుల నుంచి వ్యవహారం జరుగుతుందంట. ఈ 40 రోజుల వ్యవహారంలో మాకు 4 రోజుల ముందే మాకు తెలిసింది గోల్డ్ ఎవరో తీసుకెళ్లారని. ఆ తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో మాకు తెలియదు. ఆ బ్యాంకులో పై ఆఫీసర్ ఎవరు ఉన్నారో మాకు తెలియదు. కానీ మా గోల్డ్ మాకు ఇవ్వాలని మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మాకు హెల్ప్ డెస్క్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ముందు ఓ కాంట్రాక్టర్ కుటుంబంతో సహా ధర్నాకు దిగాడు. కాంట్రాక్టర్ నాగపూర్ కృష్ణ భువనగిరి మండలంలో హనుమాపూర్, తాజ్పూర్ గ్రామాల్లో 43 లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేసినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. అప్పులు తెచ్చి మరీ పనులు చేయించానని, ఇప్పుడు వడ్డీలు భారంగా మారాయని వాపోయారు. 2 సంవత్సరాల నుంచి నా బిల్లులు ఇచ్చే పరిస్థితి వస్తలేవు. 42 లక్షలు ఇంకా తీర్మానం లేనివి ఉన్నాయి. ఇంకా అవి వచ్చేట్టున్నాయి. ఇవి 42 లక్షలు రావాలి. అప్పుల బాధ తట్టుకోలేక అధికారుల చుట్టూ తిరిగి వాళ్ళము అక్కడి నుంచి రావాలి, ప్రభుత్వమే రిలీజ్ చేయాలి, మా చేతులు ఏముంది అని అంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏం పని చేస్తలేదు. రేవంత్ రెడ్డి గారు, అదే సీతక్క, పట్టి ప్రేమ గారు, మా రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు అందరికీ చేతులు అన్నం పెడతా ఉన్నాం. రిలీజ్ చేయాలి సార్ అని చెప్పి పెండింగ్ బిల్లులు విషయం చేసుకునే పరిస్థితులు ఉన్నాను. 10 ఏళ్లుగా తమ గ్రామం ముంపునకు గురవుతున్న అధికారులు తమ సమస్యను పట్టించుకోవటం లేదని నిర్మల్ జిల్లా భైంసా మండలం గుండెగాం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ, తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టరేట్లో గుండెగాం ప్రజలు నిరసన తెలిపారు. అనంతరం పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. మందాంలోని పాల్సికర్ రంగారావు ప్రాజెక్టు వల్ల ప్రతి ఏటా వర్షాకాలంలో గ్రామం మొత్తం నీట మునుగుతుందని వాపోయారు. అధికారులు గత 4 సంవత్సరాలుగా తాత్కాలిక పునరావాసం ఏర్పాటు చేస్తున్నారు గానీ శాశ్వత పరిష్కారం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల నుంచి పాల్సికర్ రంగారావు ప్రాజెక్టులో భాగంగా మా గ్రామం అనేది ముంపుకు గురవుతున్నది. ప్రతి ఏటా వచ్చేటువంటి ఆ బ్యాక్ వాటర్, పాల్సికర్ రంగారావు ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్ మా గుండె గ్రామంలో చేరడం, ప్రతి సంవత్సరం మేమందరం కూడా రిహాబ్ సెంటర్లకు వెళ్ళడం, ఇట్లా తరచూ జరుగుతున్న సమయంలో ఒక 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా రిహాబిలిటేషన్ సెంటర్లకు వెళ్ళినాం. వర్షం తగ్గిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి మా ఊళ్ళలో పెట్టిర్రు. అట్లా 3 సంవత్సరాలు జరిగిన తర్వాత 3rd ఇయర్ ఏదైతే ఉందో ఊరు మొత్తం కూడా వర్షానికి ఆ వచ్చిన వరద నీటితోటి ఇల్లులు మొత్తం కూడా కూలిపోయినాయి. వచ్చినప్పటిలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తున్నారు, మేము మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు 10 సంవత్సరాలు అయితే మాకు న్యాయం జరగలేదు. ఇప్పటికి చూసుకుంటే 94 కోట్లు మరి 61 కోట్లు మాకు ఎంతనో సంబంధం లేదు. కానీ మాకున్న 60 కోట్లు మంజూరైన 60 కోట్ల రూపాయలన్నా మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరడానికి వచ్చినాం. ఆశాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పలు జిల్లాలోని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించారు. స్థిర వేతనం చెల్లింపు, గుర్తింపు కార్డుల జారీ, పారితోషికాల చెల్లింపు వంటి డిమాండ్ చేశారు. ఆశాలపై పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, పని భారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పదవి విరమణ అనంతరం 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. రోగులను ప్రసూతి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి ఏరియా ఆసుపత్రులకు తీసుకువెళ్తే అక్కడ కనీస వసతులు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. ప్రతిరోజు పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు తమ కళాశాలలో జరగబోయే ఫ్రెషర్స్ సెలబ్రేషన్లో భాగంగా ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. పలు సినిమాల పాటలకు విద్యార్థులు ఉత్సాహంగా చిందులేశారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాల ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. స్టూడెంట్ లెట్ మూవ్మెంట్ కార్యక్రమం పేరుతో విద్యార్థులు వివిధ పర్యావరణ వేషధారణలు, కటౌట్లతో కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. కలెక్టర్ ప్రావీణ్యను కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విద్యార్థులు కోరారు. వయసులో పెద్దవాడు, అందరికీ మంచి చెప్పాల్సినవాడు, అయినా ఓ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదేం పాడు పని అంటూ ఆయన్ని గ్రామ బహిష్కరణ చేశారు. అయినా బుద్ధి మారలేదు. గొడవ పెట్టుకునే ఉద్దేశంతోనే ఊర్లోకి అడుగుపెట్టాడు. ఇదేంటని అడిగేందుకు వెళ్లిన వివాహిత భర్తను గొడవలతో నరికి చంపాడు. అడ్డొచ్చిన బంధువులపైన దాడికి తెగబడ్డాడు. ప్రత్యర్థి వర్గం దాడిలో గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోపక్క ఇంటి పెద్ద మృతితో 5 పిల్లలున్న ఆ కుటుంబం మగదిక్కును కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయిపల్లిలో కుళ్ళాయప్ప, రంగనాథ్ ఎదురెదురు ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. రంగనాథ్ భార్యపై కన్నేసిన కుళ్ళాయప్ప అతను ఇంట్లో లేని సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ విషయం భర్తకు చెబితే గొడవవుతుందని భావించిన ఆ ఇల్లాలు పొరుగురులోని సోదరులకు విషయం చెప్పి కన్నీటి పర్యంతమైంది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేస్తే అతను మళ్లీ రెచ్చిపోతాడని భావించిన సోదరులు జరిగిన ఉదంతాన్ని భర్త రంగనాథ్కు తెలిపారు. కుళ్ళాయప్పపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు గ్రామంలో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ నిర్వహించారు. అటు పోలీసులు, గ్రామస్తులు కలిసి కుళ్ళాయప్పను ఏడాది పాటు గ్రామ బహిష్కరణ చేశారు. రంగనాథ, కుళ్ళాయప్ప అనే వ్యక్తుల మధ్య వారి కుటుంబ సమస్యలతో ఇద్దరు కలిసి పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ చేసుకుని కుళ్ళాయప్ప అనే వ్యక్తి గ్రామంలో సంవత్సరం పాటు ఉండకూడదని చెప్పి పంచాయతీ చేసుకొని కుళ్ళాయప్ప ఊరు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత జూన్ నెల 27వ తేదీ అతను వీరాపురం గ్రామానికి వచ్చి అక్కడ పొలం పనులు చేసుకుంటూ ఉండగా రంగనాథ్కి చెందిన 8 మంది వ్యక్తులు కుళ్ళాయప్పతో పాటు ఇంకా 2 వ్యక్తులు పొలంలో పని చేసుకుంటూ ఉండగా అక్కడికి వెళ్ళి అడగడం జరిగింది. మాట పెరిగి గొడవ చేసుకొని ఇరువైపులా గాయాలు అవ్వడం జరిగింది. ఆ రోజు జరిగిన ఘర్షణలో రంగనాథ్కి తలకి బలమైన గాయం కలగడం వల్ల అతను తాడిపత్రి, అనంతపురం, బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటూ బెంగళూరు నుంచి అనంతపురం మళ్లీ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోవడం జరిగింది. గ్రామ బహిష్కరణ చేశారని కక్ష పెంచుకున్న కుళ్ళాయప్ప నెల తిరక్కుండానే మళ్లీ ఊర్లోకి అడుగుపెట్టాడు. సోదరుడితో కలిసి పొలం పనులకు దిగాడు. ఈ విషయం తెలిసిన రంగనాథ్ బంధువులు కుళ్ళాయప్ప వద్దకు వెళ్లి నిలదీశారు. పథకం ప్రకారమే వేట కొడవలిని వెంట తెచ్చుకున్న కుళ్ళాయప్ప రంగనాథ్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రంగనాథ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో రంగనాథ్ బంధువులు కుళ్ళాయప్ప ఆయన సోదరుడిపై దాడికి దిగారు. గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను నిలువరించారు. తీవ్రంగా గాయపడిన రంగనాథ్తో పాటు కుళ్ళాయప్పను సైతం ఆసుపత్రికి తరలించగా 2 నెలల పాటు బెంగళూరులో చికిత్స పొందుతూ రంగనాథ్ మృతి చెందాడు. చిన్న విషయానికి గొడవపడి మా నాన్న నిర్దాక్షిణ్యంగా కొడవలతో కొట్టి నరికినారు. దానికి 2 నెలల వల్ల హాస్పిటల్లో ఉండి చనిపోయినాడు. అసభ్యంగా మా వదినను తీర్చేసి చిన్న కుళ్ళాయప్ప వాళ్ళ ఫ్యామిలీ చేసిన దానికి గొడవపడి జరిగింది. చాలా ఘోరంగా ఉంది. నా రాజకీయం వల్ల చాలా తీవ్రంగా ఉంది. ఊరికి చిన్న విషయాన్ని గొడవపడిన దాన్ని సర్దుకోవడానికి గొడవలతో నరికి విచారం చేసిన. రంగనాథ్ అన్నకు 5 మంది చిన్న పిల్లలు ఉన్నారు. అంతా చిన్న పిల్లలు 5 మంది ఉన్నారు. 4 ఆడపిల్లలు, ఒక బాబు. 11 గంటలప్పుడు నైటు ఏదో మాడి పనులు ఎత్తుకొని హెచ్చర్లు ఎత్తుకొని వినాడు. ఆ సమయంలో అవతల వ్యక్తి వచ్చి చిన్న కుళ్ళాయప్ప ఆ రంగనాథ్ అతని భార్యపై అసభ్యంగా ప్రవర్తించినాడు. ఇది ఎందుకు ఇట్లా చేసినామని అడగనీకి పోతే వాళ్ళు ఇట్లా దాడి చేసి 7 కొడవలతో నరికినారు. చాలా నష్టపోయినాము. ట్రీట్మెంట్ తీసుకొని అయినా ఫలితం లేదు. ఆయనపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపై మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. రంగనాథ్ను బతికించుకునేందుకు కుటుంబ సభ్యులు లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేదు. 5 పిల్లలున్న ఆ కుటుంబానికి ఆసరా లేకుండా పోయింది. ఎదుటివారు చేసిన తప్పునకు రంగనాథ్ కుటుంబం శిక్ష అనుభవిస్తోంది.
గ్రామంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, ఫిజీ నిర్ణయించాయి. శాంతియుతమైన ఇండో పసిఫిక్ కోసం కలిసి పనిచేయాలని తీర్మానించాయి. 3 రోజుల భారత పర్యటన కోసం వచ్చిన ఫిజీ ప్రధాని సిటివెని లిగమామడ రబుకతో ప్రధాని నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్, ఫిజీలను సముద్రం వేరు చేస్తున్నప్పటికీ తమ ఆకాంక్షలు ఒకే పడవలో ప్రయాణిస్తున్నాయని రబుకతో సమావేశం సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. మోదీ, రబుకల చర్చల అనంతరం భారత్, ఫిజీ 7 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఔషధాలు, నైపుణ్యాభివృద్ధి, వాణిజ్యం తదితర 7 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. చర్చల సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని ఫిజీ ప్రధాని రబుక ఖండించారు. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ఉండాలన్నదే తమ ఉద్దేశమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలను తోసిపుచ్చిన ఇరువురు నేతలు ఉగ్రవాదం పోరులో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ఫిజీ సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు అవసరమైన సామగ్రి, శిక్షణ అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్న వేళ కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. టారిఫ్ల వల్ల భారత ఎగుమతులపై పడే ప్రభావం గురించి చర్చించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం రేపు అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. పీఎంఓలో ఈ సమావేశం జరగనుంది. ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న పీకే మిశ్రా నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలు దేశీయ ఎగుమతిదారులు, ఎగుమతి సమాఖ్య మండలి సభ్యులతో చర్చలు జరిపాయి. టారిఫ్ల ప్రభావం తీవ్రంగా ఉండే కొన్ని రంగాలకు మద్దతిచ్చేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు సుంకాల ప్రభావాన్ని తట్టుకునేలా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ను అందుబాటులోకి తేవాలని ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులను తప్పించుకునేందుకు ఓ ఎమ్మెల్యే ఇంటి మొదటి అంతస్తు నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో ముర్షిదాబాద్ జిల్లాలోని టీఎంసీ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా నివాసం సహా ఆయనకు సంబంధించిన పలు ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే సోదాల గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే తమ ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి పక్కనే ఉన్న గోడపైకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంటి బయట గస్తీ కాస్తున్న అధికారులు ఎమ్మెల్యేను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పారిపోయే క్రమంలో ఎమ్మెల్యే తన వద్ద ఉన్న సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు తన మొబైల్ ఫోన్ను ఇంటికి సమీపంలో చెరువులోకి విసిరేసినట్లు అధికారులు తెలిపారు. మరో 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, పారిపోవడానికి ఎందుకు ప్రయత్నించారనే విషయంపై ఎమ్మెల్యేను విచారించనున్నట్లు అధికారులు తెలిపారు. 2023 ఏప్రిల్లో కృష్ణా సాహాను సీబీఐ అరెస్టు చేయగా 2025 మేలో బెయిల్పై విడుదలయ్యాడు. తాజాగా సాహాను ఈడీ అదుపులోకి తీసుకుంది. మలయాళ నటి రీనా జార్జ్ చేసిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రాహుల్ మామకూటతిల్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. గత కొన్నేళ్లుగా ఒక యువనేత తనతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడంటూ రినీ జార్జ్ ఆరోపించింది. దీంతో రాహుల్పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అతను వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి. విపక్షాల ఒత్తిడితో పార్టీలో అంతర్గతంగా సమాలోచనలు జరిపిన కాంగ్రెస్ నాయకత్వం రాహుల్ మామకూటతిల్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రకటించిన కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న విపక్షాల డిమాండ్ను తప్పుబట్టారు. రాహుల్పై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని, అతనిపై ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని చెప్పారు. తనపై ఎలాంటి ఫిర్యాదు రాకుండానే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ మామకూటతిల్ రాజీనామా చేసి ఆదర్శంగా నిలిచారని జోసెఫ్ చెప్పారు. ఎన్ని రోజులు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారో ఆయన చెప్పలేదు.
వియత్నాంలో కజుకి తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తీర ప్రాంతాల్లోని వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాఠశాలలు, విమానాశ్రయాలను మూసివేశారు. తీర ప్రాంతాల్లో సముద్రపాలలు విరుచుకు పడుతున్నాయి. ఒక దశలో గంటకు 166 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే తుఫాను తీరం దాటే సమయంలో కొంచెం బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అనంతరం తుఫాను లావోస్, ఉత్తర థాయిలాండ్ దిశగా పయనించనుందని తెలిపారు. గతేడాది యాగి తుఫాను సృష్టించిన బీభత్సానికి $3.3 బిలియన్ ఆస్తి నష్టం వాటిల్లింది. దాదాపు 300 మంది వరకు మృతి చెందారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిలోకి జీపుతో వెళ్లి 2 యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన పంజాబ్లో చోటు చేసుకుంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పటియాలా పరిధిలోని ముల్లన్పూర్ జంతీ రహదారి వద్ద ఉన్న స్థానిక నది ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో 2 యువకులు తమ కారుతో నదిని దాటేందుకు ప్రయత్నించగా వరద ఉధృతికి కారు కొట్టుకుని పోయింది. కొద్ది దూరంలో చిక్కుకుపోయిన వారిని స్థానికులు జేసీబీ సాయంతో కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గత 24 గంటల్లో పంజాబ్లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు గ్రామాల్లో ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పడవల సాయంతో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. मारते कहते झाड़ मारते पैन उधर जा Okay. और निकल जा परा निकल जा परा निकल जा परा निकल जा यार. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం కొనసాగుతోంది. తాజాగా దక్షిణ గాజాలోని నాజర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 4 జర్నలిస్టులు సహా 8 మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్, అల్ జజీరా మీడియా సంస్థల కోసం గాజాలో పనిచేస్తున్న జర్నలిస్టులు చనిపోయినట్లు ఆయా సంస్థలు ధృవీకరించాయి. ఇప్పటి వరకు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుమారు 192 మంది జర్నలిస్టులు మరణించినట్లు కమిటీ టు ప్రొటెస్ట్ జర్నలిస్ట్ పేర్కొంది. ఈ దాడిపై స్పందించేందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా ఐటీ రంగ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 694 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 329 పాయింట్లు పెరిగింది. ఉదయం 81,501 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచి ప్రారంభమైంది. మొదట్లో అమ్మకాల ఒత్తిడితో 81,365 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత కొనుగోళ్ల మద్దతుతో 81,799 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 81,636 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 24,968 పాయింట్ల వద్ద ముగిసింది.